గుడ్ మార్నింగ్. ఈరోజు మనం శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయ అందులో 35వ గురించి తెలుసుకోబోతున్నాం. గత ప్రాణాన్ మృతాన్ అగతాసూన్ అగత ప్రాణాన్ జీవతశ్చ నానుశోచంతి పండితః ఆత్మజ్ఞాః పన్న ఆత్మవిషయ బుద్ధిః వేషాం తేహి పండితాః పండిత్యం నిర్విద్యః ఇది శృతిః పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి అతః మూఢః అసి ఇత్యభిప్రాయః. బాలనందిని. అశోచ్యాంతి, ఎవరిని గూర్చి దుఃఖించకూడదో వాళ్ళు అశోచ్యులు. భీష్మ ద్రోణాదులు మంచి నడవడిక కలవారు. వాస్తవంలో నిత్యులు అవడంలో అశోచ్యులు. అలాంటి అశోచ్యులను గూర్చి వాళ్ళందరూ నా మూలాన మరణిస్తున్నారు. వాళ్ళు లేకుండా నేను సుఖాదులతో ఏమి చేసుకోవాలని దుఃఖించావు. మాటలను మాత్రం బుద్ధిమంతులు మలికే మాటలు మాట్లాడుతున్నావు. ఈ విధంగా ఉన్మత్తుడవు వలె పరస్పర విరుద్ధమైన మూఢత్వాన్ని పాండిత్యాన్ని నీలో కనబరుస్తున్నావు. ఎందువల్లనగా పండితులు అనగా ఆత్మజ్ఞానం కలవారు. గతసోన్ ప్రాణాలు పోయిన వాళ్ళను, మరణించిన వాళ్ళను, అగతాసోన్ ప్రాణాలు పోని వాళ్ళను, జీవించి ఉన్న వాళ్ళను గూర్చి దుఃఖించరు. అన్న ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళను పండితులు. పాండిత్యం నిర్విద్య ఆత్మజ్ఞానాన్ని పొంది అని శృతి చెప్పుచున్నది. పైకి పండితుడు వలె కనబడిన నువ్వు అశోచ్యులైన నిత్యమైన వాళ్ళను గూర్చి దుఃఖించడం చేత నిజానికి మూఢుడవే అని అభిప్రాయం. ఇక్కడ శ్రీ రామానుజాచార్యులు శ్రీకృష్ణుడు నా త్వేవాహం ఇత్యాది వాక్యాలతో ఉపదేశించడం ప్రారంభించాడు అని అంటూ అశోచ్యానిత్యాది శ్లోకాన్ని గీతాశాస్త్రం నుండి వేరు చేశారు. అనగా అశోచ్యానిత్యాది శ్లోకంతో అసలు గీతాశాస్త్రం ప్రారంభం అని శంకర భగవత్పాదులు సూచించగా, దీనితో కాదు నా త్వేహం ఇత్యాది శ్లోకంతో అని ఆయన అన్నారు. అది యుక్తం కాదు. భీష్మాదులు నిత్యమైన స్వరూపం గలవారు. వాళ్ళను గూర్చి దుఃఖించకూడదు. పండితులు మరణించిన వాళ్ళను గూర్చి గాని, జీవించడం వల్ల గాని గూర్చి గాని దుఃఖించరు. నువ్వు పండితుడవు, అందుచేత దుఃఖించిన అనేదాన్ని బోధించే ఈ శ్లోకం కూడా శాస్త్రంలో అంతర్గతం అవడమే యుక్తం. ఉపదేశించబోయే విషయం మీద అర్జునుడు చిత్తం సాపధానం చేయడం కోసం అతన్ని పరిహసించడమే ఈ శ్లోకం యొక్క ప్రయోజనం. అందుచేత ఇది శాస్త్రంలో అవతరణం, ప్రవేశపెట్టేది మాత్రమే కానీ శాస్త్రాంతర్గతం కాదు అని వేదాంత దేశికులు అన్నది కూడా ఆయుక్తమే. శోకసాగరంలో మునిగి ఉండి తన పాదాలను శరణుజొచ్చిన అర్జునుని విషయంలో భగవంతుడు పరిహాసం చేస్తూ మాట్లాడడం అసంగతం కదా. ఆయనే ఇలా కూడా అన్నాడు. లేదా అశోచ్యాన్ ఇత్యాది శ్లోకానికి 10వ శ్లోకంలోని ప్రహసన్యవ అనే దానితో సంబంధం. అదే శ్లోకంలో ఉన్న ఇదం అనే పదం నా త్వేహం